బుద్ధునికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమైనట్టు మీకు జైల్లో జ్ఞానోదయం అయ్యి ఇలా కాలజ్ఞాన బ్రహ్మగా మారడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మొదలెట్టండి నారా బ్రహ్మ గారు మీ కాలజ్ఞానం. ఈరోజు ఇది నా ఎలక్షన్ కాదు, లేకుంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కాదు, లేకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా ఇద్దరు ఎలక్షనే కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల పైన ఆధారపడింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా, ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను, వేరియస్ సోర్సెస్ చేస్తాను. నేను ఎక్కడా తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం. వాళ్ళ క్యాండిడేట్ను చూసి తాడేపల్లి ఆమోదం, మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం. ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను, ఎక్కువ విండో కూడా ఇవ్వను, నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా ఉండదు. అంటే నారాస్వామి గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీ దగ్గర ఉన్న రహస్యాల పుట్టలాగా అంత రహస్యంగా ఇది కూడా దాస్తారని అర్థమా? చెప్పండి. ఒకటే మళ్ళీ కొడుతున్న మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ, ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ప్రతి ఒక్కరు రాష్ట్రం కోసం త్యాగం చేయాలి. పొత్తులున్నాయి, అది కూడా ఒక పక్క సీట్ల అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి. రెండోది క్యాండిడేట్ల అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. ముందు మారిగా ఉండదు, రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం. వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, అది తప్పే ఉంది. చిల్లు పడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి, ఇంక ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం, అది మునిగిపోతుంది. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. వైసీపీ పడవకు చిల్లన్నారు, సంతోషం. చిల్లు అంటే కొద్ది నీళ్లు వస్తాయి, పర్వాలేదు. కానీ మీ పడవకు 5 ఏళ్ల క్రితమే పెద్ద బొక్కపడి అందరూ దూకేశారు కదా స్వామి. మళ్ళా మీ మునిగిపోయే పడవ ఎందుకు ఎక్కుతారు చెప్పండి స్వామి. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ. పునాదులు లేని పార్టీ పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు మీ గురించి ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు, కానీ మీరు మాత్రం కొన్ని విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి స్వామి. మీకు బెయిల్ వచ్చింది, బాగానే ఉంది, ఆరోగ్యం బాగోలేదన్నారు, కానీ బయట మీ విహారయాత్రలు ఏమిటి స్వామి ఇలాగ విహరిస్తున్నారు? అసలే చలికాలం, రోగంకి ఎక్కువ అవుతుంది, మళ్ళా బెయిల్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎన్ని ఇబ్బందులు చెప్పండి. జాగ్రత్తగా ఉండండి స్వామి. బాయ్.